కాకినాడ నగరంలోని సాంబమూర్తి నగర్ 5వ వీధిలో కాకినాడ సిటీ జనరల్ సెక్రటరీ బడిగంటి సురేష్ ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ముఖ్య అతిథి తోట సుధీర్ కు స్థానిక జనసేన నాయకులు తీన్మార్ డప్పులు భారీ ఎత్తున బాణసంచా కాలుస్తూ ఘన స్వాగతం పలికారు. మహిళలు తిలకం దిద్ది హారతులు పట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ కేక్ ను తోట సుధీర్, అడబాల సత్యనారాయణ నాయకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చిమ్మాన ఉషాదేవి, బడిగంటి దేవిశేఖర్, అడప మాధవ్ పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరినీ ఏదో ఏసీ రూముల్లో ఏసీ కార్లలో తిరిగే మనిషిని కాదు. మీకు తెలుసు, నేను ఎలా తిరిగానో వార్డుల్లో మీతోనే ఉంటాను. మీ సమస్యల్ని ఎప్పుడైనా సరే అర్ధరాత్రి అవరాత్రి అయినా సరే నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మీ సమస్యల్ని తీర్చి ఒక అన్నగా, ఒక పెద్దన్న పాత్రని కాకినాడలో పోషిస్తానని మీ అందరికీ నేను తెలియజేస్తాను. ముఖ్యంగా మన ఇక్కడ ఉన్నటువంటి వారికి ఈఎస్ఐ సౌకర్యాన్ని ముందు ఎంపీ గారు ఊర్లోకి రాగానే ఆయనతో మాట్లాడి ఖచ్చితంగా ఈఎస్ఐ సౌకర్యం, ఎందుకంటే ప్రతి వాళ్ళకి మనకు ఆరోగ్య విషయంలో వైద్యం చాలా ఇంపార్టెంట్. అది ఈఎస్ఐ సౌకర్యం వచ్చేలా నేను చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. పిల్లలకి ఎక్కడైనా సరే సీట్లు రానట్టయితే నాకు ఒక ఫోన్ కాల్ ఇవ్వండి. నేను వాళ్ళతో నేను మాట్లాడి ఒక కాలేజీలో అయితే రెండో కాలేజీలో ఎక్కడొకక్కడ, ఎందుకంటే నాకు చదువు అంటే చాలా ఇష్టం. నేను వృత్తిరీత్యా న్యాయవాదినైనా చదువు అంటే నాకు ముఖ్యం, ముందు ప్రాధాన్యత ఇచ్చే చదువుకి నేను. కాబట్టి 3 మంది ఇక్కడ ఉత్సాహవంతమైన యువకులు, చిన్నారులు, చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. వీళ్ళకి బాధ్యత నేను వహించి వాళ్ళకి ఎక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరితో ఉన్నా నేను మాట్లాడి అవసరమైతే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు యొక్క హెల్ప్ తీసుకొని మాట్లాడించి వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు కల్పిద్దాం. శక్తి ఉన్న వార్డు ఇది. ఎందుకంటే గతంలో కూడా నేను ఈ వార్డులోకి వచ్చాను. అక్క చెల్లెమ్మలు చాలా హుషారుగా ఉంటారు. ఎంతో అన్నయ్య, మా పవన్ అన్నయ్య అని ఎంతో గౌరవంగా పవన్ కళ్యాణ్ కోసం పనిచేసిన శక్తివంతమైన బలమైన వార్డు ఇది. దీనికి మా బొడగంటి సురేష్ చాలా కృషి చేస్తాడు. ఈ రోజే కాదు, గత 10 నుంచి కూడా ఆయన మేము చూస్తున్నాం. చాలా జనసేన అన్న, పవన్ కళ్యాణ్ గారు అన్న అభిమానంతో, అలాగే తోట సుధీర్ గారు అంటే ఎంతో గౌరవంతో ఆయన పనిచేస్తున్నాడు. అలాగే మా కుచ్చెల వెంకటరాజు గారు కానీ, ఈయన సురేష్ కానీ, శంకర్ సురేష్ కానీ, వీళ్ళందరూ కూడా జనసేన కోసం ఒక యువశక్తిలాగా ఉన్నారు. అలాగే మా సత్యప్రసాద్ గారు, వీళ్ళందరితోటి మేము కలిసి పనిచేస్తున్నాం. ఇది చాలా ఆనందకరమైన విషయం ఇది. ఎందుకంటే ఎవరు ఊహించలేదు, అభ్యర్థులు ఊహించలేదు, పార్టీలు ఊహించలేదు, జాతీయ స్థాయిలో నాయకులు ఊహించలేదు. ఒక కాకినాడ సిటీలో 50,000 మెజార్టీ, రూరల్లో 70,000, పవన్ కళ్యాణ్ గారికి 70,000 ఎక్కడి నుంచి వచ్చినాయి. ఒక అభ్యర్థికి వచ్చి ఓట్లు అయ్యి 70,000, 50,000, అలాంటి మెజార్టీలు 70,000 ఇచ్చిన ఒక కాకినాడ జిల్లాని మనం ఎంతో గౌరవించుకుంటున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ ఆహ్వానించినందుకు